ప్రియుడిపైన మోజుతో ఓ ఇల్లాలు చేసిన పని అందరినీ షాక్కి గురి చేసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి చనిపోలేదని తెలుసుకొని నరాల్లోకి హార్పిక్ ఎక్కించింది. అతి కిరాతకంగా హతమార్చింది. దీన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే అసలు విషయం అప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం నాల్కల్ గ్రామంలో నివాసం ఉంటున్న సంధ్య ప్రశాంత్లకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం కొన్నేళ్లుగా సౌదీ అరేబియా వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భర్త దూరంగా ఉండటంతో సంధ్య నిజామాబాద్ నగరంలోని ఇంద్రపూర్ కాలనీకి చెందిన మిరుగురి అనిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో దంపతులిద్దరూ తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే జూన్ 27వ తేదీన ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి తన సొంత ఊరికి వచ్చాడు. భర్త రాకతో తమ చీకటి బంధానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన సంధ్య, అనిల్లు ప్రశాంత్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సంధ్య, అనిల్ తమ కుట్రను అమలు చేయడానికి అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం కోరారు. ప్లాన్లో భాగంగా జూన్ 29వ తేదీన బంటి ప్రశాంత్కి ఫుల్గా మద్యం తాగించాడు. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ఫోన్లో భార్య సంధ్య ఇచ్చిన సూచనలతో ప్రశాంత్ను డాబాపై నుంచి కిందకు తోసేశాడు. కాదు రోల్ వస్తలేదు. అంత ఏ టైం అన్నా కానీ పోయిన చెప్పు. కాదు కాదు వేరే వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ దాయి పండారు ఇప్పుడు. మీదనే కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగద్దు, ఆడికే దాయిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది ఆడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లే పడుకోవాలి, నాకు తెలియదు. కొద్ది ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చిన బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా, నీ కాళ్ళు మొక్కుతా. కాలు మొక్కుడు నేను కడుపు మార్చుకుని నేను తాగుకుంటుంటే నేను